నందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని 20వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మన దేవుడు ఆపత్కాలమందు మనకు జవాబిచ్చేటటువంటి దేవుడుగా, ఆ దేవుని యొక్క నామమే మనలను ఉద్ధరించేటటువంటి నామముగా, దేవుడుగా మనకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈనాడు మానవుని యొక్క జీవితంలో ఆపత్కాలము అనగా మన జీవితంలో కొన్ని ఆపదలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో వాటిల్లవచ్చు. అయితే ఆ సమయంలో ఆ పరిస్థితులను దేవునికి అప్పగించి దేవుని ద్వారా వాటి నుండి విడుదలను పొందుకోవడానికి, లేదా ఆ పరిస్థితి నుండి విడిపించబడడానికి మనం దేవునికి మొరపెట్టినట్లయితే, దేవునికి మనం మన యొక్క పరిస్థితులను తెలియచేసినట్లయితే, ఆ దేవుడు మనకు జవాబిస్తానని సెలవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే మన పరిస్థితులను చక్కబెట్టి మన యొక్క స్థితిగతులను మార్చి, ఈనాడు మనం చూస్తూ ఉన్నాము, ఒక మంచి పాట మనకు వినిపెడుతూ ఉంది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అన్న రీతిలో పరిస్థితులను దేవుడు చక్కబెట్టగలడు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా మార్చివేసి పరిస్థితులను తారుమారు చేయగలడు. అనగా దిగుల్లో, నిరాశలో, బాధలో, చిక్కుల్లో, సమస్యల్లో ఉన్నటువంటి పరిస్థితులను దేవునికి అప్పగించినప్పుడు, అనగా ఆపత్కాలంలో ఆయన మనకు జవాబిచ్చి మనకు ఒక సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా ఆ దేవుని నామం మన యొక్క జీవితాన్ని ఉద్ధరించునుగా కానీ భక్తుడు సెలవిచ్చిన రీతిగా మనలను కూడా మన జీవితాల్లో ఎల్లప్పుడూ దేవుడు ఆయన యొక్క ఆశీర్వాదాల చేత మనలను ముందుకు నడిపిస్తారని వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా దేవుని మీద ఆనుకుందాం, దేవునికి అప్పగిద్దాం, దేవుని మీద ఆధారపడదాం, దేవునికి మన ప్రతి పరిస్థితులను అప్పగించి దేవుని ద్వారా పరిపూర్ణమైనటువంటి విడుదలను, శాంతిని, సమాధానాన్ని పొందుకుందాం. ఆ రీతిగా దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈరోజంతా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ పిల్లలందరికీ మీరే మీ కాపుదల్లో ఉంచండి ప్రభా. మరి ఎవరు ఆపత్కాలం లాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారి పరిస్థితుల నుండి విడిపించమని, వారి సమస్యలను చక్కబెట్టమని, వారి కుటుంబాలను పరిపూర్ణమైన శాంతి, సమాధానాలు దయచేయమని, నీ నామము ద్వారా ప్రభా పరిపూర్ణమైన మేలు పొందుకునే పిల్లలకు అందరినీ మీరు ఉంచమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.